జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కొండగట్టు దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హనుమత్ జయంతి వేడుకలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 3 లక్షల మందికి పైగా దీక్షాపరులు కొండగట్టుకు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో పలు పందిళ్లు, తాగునీరు, మెడికల్ క్యాంపుల ఏర్పాట్లపై దృష్టి సారించాలని సూచించిన జగిత్యాల జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు ఈరోజు పరిశీలించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఈ చిన్న జయంతికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా? మనకి ఈ కొండగట్టు చిన్న జయంతి ఉత్సవాలు అనేది మనకి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా మనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు, స్వాములు వస్తారనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మొట్టమొదటిగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనము లాస్ట్ టైం కన్నా 20% ఎక్స్ట్రాగా 1000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ని మనం మొత్తం జోన్స్లో అన్నిటి జోన్లో డివైడ్ చేసి పార్కింగ్ జోన్స్ కానీ, లేకపోతే టెంపుల్ కానీ, లేకపోతే సెంట్రల్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టెంపుల్లో కానీ, గర్భగుడి దగ్గర కానీ మొత్తం 1000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ని మనము డిప్లాయ్ చేయడం జరిగింది. సో క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా మనకి ఎక్కడ ఇష్యూస్ రాకుండా. ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ శానిటేషన్కి మనకు ఆల్మోస్ట్ 300 మెంబర్స్ శానిటేషన్ స్టాఫ్ ఎక్స్క్లూజివ్లీ, అంటే షిఫ్ట్కి 100 మంది 24/7 మనకి శానిటేషన్ వర్క్స్ నడుస్తూనే ఉంటాయి. షిఫ్ట్కి 100 మంది అని చెప్పిన మొత్తం టెంపుల్లో ఈ 300 మందికి శానిటేషన్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా వాళ్ళ మీద వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సుమారుగా 100 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కూడా మనం 64 సీసీటీవీ కెమెరాలు ఉండడం జరిగింది. ఈసారి దాన్ని డబుల్ పెంచి మొత్తం ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది కొండగట్టు టెంపుల్ సంబంధించి 128 సీసీటీవీ కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అవి కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది కాకుండా టెంపుల్ వాళ్ళు కాకుండా మనము మెప్మా మున్సిపాలిటీస్ నుంచి ఒక 6 చలివేంద్రాలని మజ్జిగ కానీ, వాటర్ కానీ పెట్టడం జరిగింది. ఒక 6 మనకి ఏవైతే మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కోతులు గట్టా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి కొండగట్టు టెంపుల్ కాబట్టి అక్కడ ఏమైనా మనుషుల మీద స్క్రాచింగ్స్ ఏమైనా జరిగినా మళ్ళీ వెంటనే మనం రెస్పాండ్ అవ్వాలి, లేదా ఎక్కడికో హాస్పిటల్ దూరం వెళ్ళడం కాకుండా భక్తులకు అసౌకర్యం జరగకుండా ఉండడానికి ఇక్కడనే ఈవెన్ మనకి సంబంధించిన ర్యాబీస్ ట్రీట్మెంట్ సంబంధించిన మనకి టెటానస్ ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే ఏఆర్టీసీ సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా మనకి ప్రతి మెడికల్ టీమ్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సపోజ్ ఏమైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఇమ్మీడియట్గా మనకి ట్రీట్మెంట్ దగ్గర ఉన్న మెడికల్ టీమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే ఆర్ సఫిషియెంట్లీ ఎక్విప్డ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఇది కాకుండా మనకి సమ్మర్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి కానీ, ఫీవర్ సంబంధించినవి కానీ అవన్నీ మన టీమ్స్లో పెట్టుకోవడం జరిగింది. సో వీఆర్ ఆల్ రెడీ, వీఆర్ ఆల్ ఆన్ ద గ్రౌండ్ వర్కింగ్. అండ్ మనకి నెక్స్ట్ 3 days కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు కోనేరుకు వచ్చి భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. సో దానిపైన సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? కోనేరుకు సంబంధించి కూడా మనం ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ అనేది మనం వాటర్ రీప్లేస్ చేస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత భక్తులు ఏమంటే నేను నైట్ షిఫ్ట్ చేశారు, మళ్ళీ మార్నింగ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు RWS వాళ్ళతో మాట్లాడి ఎవ్రీ 6 hours or 7 hours ఒకసారి మనం వాటర్ రీప్లేస్ అవ్వడం చేపిస్తూ ఉంటాం. అండ్ పార్కింగ్ సంబంధించి కూడా మనము 5 పార్కింగ్ స్పాట్స్ బయట ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి టెంపుల్ దగ్గర రావడానికి కూడా షటిల్స్ అనేది బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేదో 1 or 2 hours కాకుండా 24/7 షటిల్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ పార్కింగ్ స్పాట్స్ దానికి సంబంధించి కూడా మనం అక్కడ వాష్రూమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. షామియానాస్, లైటింగ్స్ అండ్ లేదంటే మైక్ సిస్టమ్స్ కూడా అన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా మనం చేయడానికి అన్ని విధాలా మేము రెడీగా ఉన్నాము. ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలియజేశారు. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల.